మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఏం చేసామన్నది ప్రాతిపదిక కాదు, బయటికి వచ్చాక ఏం చేసామన్నది ప్రాతిపదిక. అందువల్ల ఇవాళ మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, అంటాడు జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కోట్ చేస్తాడు, జీవితపు అంప చెయ్యపై నిద్రించి ఒక్కసారి నీ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ప్రతి క్షణము పరుల కోసమే బతికానన్న సంతృప్తి కలిగితే నీవు ధన్యజీవి అన్నాడు. ప్రతి క్షణము పరుల కోసం బతకడం సాధ్యం కాదు. మనం భగత్ సింగ్ లంకాం కాళోజీ అంటాడు, పుట్టుక నీది చావు నీది బతుకంతా సమాజానిది అని. ఆ స్థాయిలో మనం ఉండమని కోరుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కానీ నేను అనేది ఏంటంటే, ఎస్ఎఫ్ఐ మనకు ఏ విలువలు నేర్పింది, ఏ ఆశయాలతో ఎస్ఎఫ్ఐ జెండా పట్టుకున్నాం ఆ రోజు, దాన్ని ఇప్పుడు ఎలా ఏం చేయాలి, చేస్తానికి అనేక మార్గాలు ఉన్నాయి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ మీటింగ్ మొదటి లక్ష్యం అందరం కలవడం, కానీ నెక్స్ట్ లక్ష్యం కలిసిన తర్వాత ఏం చేయడం. ఈ మీటింగ్ చివరి మీటింగ్ కాకూడదనే నా కోరిక. ఎందుకంటే మొదటి మీటింగ్ కాదు, దిస్ షుడ్ బి ఎ బిగినింగ్, నాట్ అన్ ఎండ్. నేను చాలా మంది మీటింగ్లు చూశాను, ప్రారంభం మాత్రం మహాఘనంగా ఉంటుంది, మళ్ళీ పొరపాటు కూడా కలవరు. సో దీనికి ఎందుకు నా అపీల్ కూడా ఏంటంటే, దీనికి ఏ రూపం ఇస్తారో నాయకత్వం ఆలోచించండి, ఏం చేస్తారో ఆలోచించండి. ఏ రూపము లేకుండా, ఏ సారాంశము లేకుండా కాళోజీ కళాక్షేత్రాన్ని వదిలితే కాళోజీనే అవమానించినట్లు. అందువల్ల ఈ మీటింగ్ అయిపోయే లోపల వాట్ నెక్స్ట్, వాట్ షుడ్ బి డన్, ఏం చేయాలి, వాట్ ఈస్ టు బి డన్, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించండి. ఏం చెయ్యాలి, ఏం చేయగలమంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో కూడా చేయగలిగింది చాలా ఉంది. ఏం చెయ్యాలి అన్నప్పుడు ఒక్కసారి మీరు ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు మన వెనకాల జెండా పైన, బ్యానర్ పైన ఏముండే, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ఇండిపెండెన్స్, డెమోక్రసీ, సోషలిజం. ఈ 3 లక్ష్యాల ఆవశ్యకత ఇప్పుడు ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసుకున్నాను. ఈ ప్రశ్న వేసుకుంటే మీరు ఎక్కడున్నా, అందరూ ఎస్ఎఫ్ఐ మార్గంలోనే ఉన్నారా, ఉండకపోవచ్చు. నిక్కచ్చిగా ఎస్ఎఫ్ఐ ఆలోచనల సంస్థాగత రూపంలో ఉన్నారా, ఉండకపోవచ్చు. కానీ ఎస్ఎఫ్ఐ ఆలోచనలు మాత్రం పోలేదు కనుక ఇక్కడికి వచ్చారు, లేకపోతే వచ్చేవారే కాదు కదా. సో ఇక్కడికి వచ్చారంటేనే ఆ ఎస్ఎఫ్ఐ ఆలోచనల పూర్తి మనలో ఉంటేనే మనం ఇక్కడికి వచ్చాం, లేకపోతే వచ్చే వాళ్ళమే కాదు కదా. ఇది ఇస్ నాట్ ఎ పిక్నిక్ ఎట్ ఆల్, ఇదే పిక్నిక్ కాదు కదా. అందువల్ల వచ్చాం కనుక ఈరోజు ఏ కార్యాచరణలైనా మీరు ఉండవచ్చు, కానీ ఆలోచనలకు మాత్రం విరామం ఉండదు, విశ్రాంతి ఉండదు. ఆలోచనలు ఎప్పుడు రిటైర్ కావు. మీరు యాక్టివిటీలో రిటైర్మెంట్ ఉండొచ్చు, ఆలోచనలో రిటైర్మెంట్ ఉండదు. అందువల్ల ఆలోచనలో ఏం చేయాలి. ఇవాళ పత్రికల్లో చూశాను, చెన్నైలో మీటింగ్ జరిగింది, డీలిమిటేషన్. మనలో ఎంతమంది మీకున్న వాట్సాప్ నెట్వర్క్లో, మీరు ఫేస్బుక్లో ఇవాళ ఏం టిఫిన్ చేసావు, ఏం సినిమా చూసావు, ఎడిపోతున్నావు, షాపింగ్కి వెళ్తున్నావు, సండే ప్రోగ్రామ్ ఏంటి అని మెసేజ్ ఇచ్చుకుంటుంటారు. కానీ ఈ డీలిమిటేషన్ అనేది దేశానికి ఏ రకంగా నష్టం తెస్తుంది అని ఒక 5 లైన్లు రాసి ఎంతమందికి పంపారు. ఇది ఒక ప్రశ్న. ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను అడుగుతున్నది. మీరేం సంఘంలో ఉండమని అంటలేను, పార్టీలలో ఉండమని అంటలేను. ఏ ఆలోచన, ఎందుకు, ఏం జరుగుతుంది ఇవాళ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా భారతదేశ ఫెడరల్ వ్యవస్థకు ఒక తీవ్రమైన దాడి జరగబోతోంది. భారతదేశ సమాఖ్య స్ఫూర్తి పైన ఒక మూకుమ్మడి దాడి జరగబోతోంది. ఈ దాడిని మనం ఏ శైలిలో, ఏ రూపంలో దీన్ని ఎదిరించగలుగుతాం ఒకసారి ఆలోచించండి. ఏది లేకపోయినా కనీసం ఈ దాడి ఏంటి, భారతదేశ ఫెడరల్ వ్యవస్థ ప్రత్యేకత ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైన భారతీయ సమాజ లక్షణం ఏంటి, ఇవాళ అనేక భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి అనే నినాదం ఏ రకంగా ముందుకొస్తుంది. దీనిపైన మనం ఒక 100 మందిని ఎడ్యుకేట్ చేయగలిగిన ఎస్ఎఫ్ఐ మనకు నేర్పిన సంస్కారానికి మనం విలువ ఇచ్చిన వాళ్ళమైతాం.
ఒక సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన నాకు ఆత్మన్యూనత భావంతో ఉన్న రోజుల్లో చదువులో కూడా చదువు పోరాడనే నినాదం, అది చదవటం అనేది ఎంత బాధ్యత అనేది ఎంత జీవిత అవసరం నేర్పి, ఆ చదువు కూడా వివక్షత చదవాల్సిన అవసరం లేదనుకుంటున్న ఉపాధ్యాయులు ఉన్న కాలంలో మామూలుగా ఉపాధ్యాయుడు చాలా తక్కువ మాట వెంకటరెడ్డి గారు గాంధీ వదలాక మా స్కూల్కి వచ్చిండ్రు తెలియకుండా. వచ్చి మొట్టమొదటి తల్లిదండ్రుల పేర్లు పెట్టి మీటింగ్ పెట్టినాడు. పిల్లలు ఎవరెవరు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారు, నాకు తెలుగు అని మాట్లాడితే ఆ టీచర్తో లెక్కల్లో ఇతను వీటిలో పెట్టి చదువుగానే మాట్లాడుతున్నాను అనుకో. వచ్చి 4వ తరగతిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ 4 గంటలకు వచ్చి లేపేది. తను తెచ్చుకున్న సబ్బులు పిల్లలకి ఇచ్చి పిల్లలందరూ పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక రెడ్డి భూస్వామ్య కుటుంబం, మంచి మధ్యతరగతిగా ధనికరైతే కుటుంబం, 4 గంటలకు లేపి అందరూ స్నానం చేసిన తర్వాత పొద్దున్నే మళ్ళీ స్కూల్ అయిపోయినాక 9 వరకు ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని ఇదే పని చేస్తున్నాం అనుకున్నాం. దాంట్లో భాగంగా చిన్నగా పత్రిక ఇవ్వడం మొదలుపెట్టినాడు. యూట్యూబ్ది, అధ్యాపకులది, ఎస్ఎఫ్ఐ క్లాసులు అని చెప్పేది. చాలా నిర్మాణాత్మక మనిషి ఆయన. శంకర్ నియోగి లాంటి వాళ్ళను మా జీవితాల్లో దాదాపు 2000 మంది ఉద్యోగస్తులు, అతిశోక్తి కాదు, ఆయన పనిచేసే ప్రతి చోట 2000 మంది ఉద్యోగస్తులు. అందులో దాదాపు ఒక 500 మంది ఇప్పటికీ మార్క్స్ పార్టీతోని నిర్మాణ రంగంతో పరిచయం ఉండి తమ జీవితంలో విప్లవోద్యమాలతోని ప్రజాస్వామిక ఉద్యమాలతోని మనుషులుగా ఉండడానికి కారణమై కూడా ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత మాకు చాలా ఆయన చదువు కోసం వచ్చిన ఉపాధ్యాయుడు, కానీ చదువులో అందరినీ 12 ఏళ్ళు రిజల్ట్ రాని స్కూల్లో ఎక్కువ రిజల్ట్ వచ్చిన మాస్టరే అనుకున్నాం. కానీ 2 జతల బట్టలతోని తనకున్న భూమిని దళితులకు ఇచ్చి ఆ ఊర్లో ఆ వర్గం నుంచి, ఆ కులం నుంచి వెలివేయబడేటంత పరిస్థితి ఏర్పడి కూడా ఈ అట్టడుగు వర్గాల కోసం ఉండి అదే సామాజిక వర్గం నుంచి దాడులకు గురైన ఒక మహోన్నతమైన కామ్రేడు మా జిల్లాలో అపర సుందరయ్యగా చెప్పుకునే వెంకటరెడ్డి గారి వల్ల నేను ఎస్ఎఫ్ఐలోకి వచ్చినాను. అనేక పరిస్థితులు, అనేక రాజకీయ విధానాలు అవన్నీ మారుతున్న క్రమంలో కూడా ఆయన యాదికి వస్తే ఇప్పటికీ మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అందుకనే ఆయన ఇచ్చిన ఆలోచన, ఆ ఆలోచన ఎంతవరకు అంటే ఆయన 24 గంటల ఉద్యమం అనేది ఎప్పుడు కాదు. మేము ఉద్యోగాలు వచ్చినా మళ్ళీ మా కుటుంబాల గురించి ఆలోచిస్తారు, ఆ కుటుంబాల గురించి జీవితం గురించి ఆలోచిస్తారు. కానీ క్రమంగా ఆయన రాసిన ఉత్తరాలను ఇప్పుడు మాకు ఇస్తే ఎంతలో ఎక్కువ ఉపన్యాసాలు అయిపోయింది. ఈ చైతన్యం ఎందుకు ఇచ్చింది, ఎందుకు వచ్చిందంటే సాటి మనుషులు బాగుండాలని సార్ నాగేశ్వరరావు చెప్పినాడు. తన స్వభావంలో ఉంది కనుక ఆ స్వభావాన్ని ఉద్యమంలో ఉన్న ఎస్ఎఫ్ఐఆర్ ఇచ్చినాక దాన్ని మేము తీసుకొని ఇప్పుడు ఇంత పాటలు రాసినా, ఏది రాసినా, ఏదైనా ఉన్నా. ఎందుకంటే నేను ఏపీఎస్సీలో 13th ర్యాంక్, డిఎస్సి ర్యాంక్ వచ్చి జాబులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్ ఇస్తుంటారు. పోదామని బాలకృష్ణ గౌడ్ అని సిపిఎం నాయకుడు, చాలా గొప్ప కామ్రేడ్ ఆయన. చాలా అంటే మా జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు మామూలు కాదు వాళ్ళు. ఆయన ఎప్పుడు ఇట్లా జేబులోకి వెళ్ళి పైసలు తీస్తే ఎన్ని ఉంటుందో లేదు, లెక్క అయిపోయింది. తర్వాత మధ్యాహ్నం వరకు చూస్తే టిఫిన్కి మన పైసలు అనేది ఆయన. అలాంటి నాయకులు లింగోజీ కానీ, కేశవ్ కే కృష్ణ కానీ, ఎందుకు చెప్తానంటే ఒక మహోన్నతమైన శ్రీగారి కానీ, ఆయన వెంకటరెడ్డి గారు కానీ, రామరెడ్డి కానీ, అట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళ మధ్యలో పెరిగిన తర్వాత ఈ ఆత్మనిర్ణత, ఈ కుల వివక్షత నుంచి అసలు మాకు ఒక ధిక్కారం. మనుషులంటే నిరాడంబరత్వం, పేదరికం కూడా ఒక విలువ. కానీ అవినీతి, అన్యాయం చేయకుండా బతకడం, మోసం చేయకుండా బతకడం, కానీ సాధారణంగా బతకడం అనేది గొప్ప విలువని నిరూపించిన ఉద్యమం ఎస్ఎఫ్ఐ ఉద్యమం. దాని గురువుగా మాస్టర్ గారు. అంటే మామూలు కూడా బతకొచ్చు, మామూలు ఉంటే గొప్ప విలువ అనేది మాకు తెలియదు. లేకపోతే పేదరికంతోని, లేమితోని, దైన్యంతోని మనుషులు కుజించకపోయేది కాదు. దానికి ఆధారం కమ్యూనిజం అని తెలిసిన తర్వాత విపరీతమైన చైతన్యంతో చదవడం, పోరాటం వచ్చిన ఎస్ఎఫ్ఐ నుంచి నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్, మహబూబ్నగర్ సిటీ కాదు, దాడులు గీడ్లు, ఇప్పుడు అవన్నీ చెప్తే చిత్రం అంటే జిల్లాలో కథలు కానీ అవి ఏవి జరిగినా ఇప్పటికీ కాసంత మనిషిగా ఉండి మీ ముందుగా వచ్చి 2 మాటలు మాట్లాడుతానంటే ఏ సంజయ్ వారు గారు లేకుంటే అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నాను నాగేశ్వరరావుతో మాట్లాడి మీ మధ్యలో ఉండంటే నా సాహిత్యం, నాలో ఉన్న సృజనాత్మకత, నాకున్న కవిత్వం వేరు. కానీ గద్దరన్న లాంటి వాళ్ళ ప్రభావం, దువ్వూరు రామరెడ్డి ప్రభావం, నేను మనిషిగా లివాడి ఇప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా, పీడిత ప్రజల పట్ల కొంత ఈ అంటే ఒక పౌర సమాజంలో ఉండాలని కె శ్రీనివాస్ ఇప్పుడు గ్రామ్స్ని ప్రస్తావిస్తూ చాలా సీరియస్ చర్చ చేస్తున్నాడు. అట్లా పౌర సమాజం వల్లనే ఉండాలనే పద్ధతి అవుతుందో అది ఎస్ఎఫ్ఐ ఇచ్చిన చైతన్యం నాకు.
అది ఆ చైతన్యం వల్ల మేము మధ్యలోకి వచ్చిన వేదిక పైన వాళ్ళందరూ నాకు అప్పుడు వీరయ్య గారి ఉపన్యాసం నాకు మామూలు ప్రేరణ కాదు, చాలా తక్కువలో 10 నిమిషాలలో, అంటే అప్పటికి మన గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఎట్లా రాయాలి పరీక్షలు అని చెప్తుంది. నేను ఆ కోచింగ్ చాలా విస్తృతమైన సబ్జెక్టును వ్యాస పరంపరను చాలా 10 నిమిషాల్లో మాట్లాడేది. చాలా చాలా తేలికైన సరళమైన భాషలో ఎక్కువ విషయాలు చెప్పేది. ఇట్లాంటిది ఎందుకు ఇచ్చాను? ఇదంతా నాకు ఇప్పుడు నా చైతన్యాన్ని రూపొందించుకుంటే వీడికి వస్తే జక్క ఉత్పత్తి శక్తులు అంటే మా ఎకనామిక్స్ మాస్టర్ చెప్పడానికి పెద్ద సమస్య లేదు. కానీ జక్కా వెంకయ్య గారు ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తుల పెరుగుదల, ఉత్పత్తి సంబంధాలకు అనుగుణం లేకుంటే పెరిగిన ఉత్పత్తి శక్తులు పాత ఉత్పత్తి సంబంధాలను బద్దలు కొట్టుకొని నూతన ఉత్పత్తి సంబంధాలను ఏర్పరచే క్రమంలో సమాజము బానిస భూస్వామ్య పెట్టుబడిదారు దశలు దాటి ఎంత హాయిగా ఎకనామిక్స్ చెప్తే రైతులు మొదలుకొని స్కాలర్స్ కూడా ఆశ్చర్యపడింది గొప్ప చెప్పేది. అసలు నేను ఇప్పటికీ ఆ జక్కా వెంకయ్య గారి క్లాసుని మామూలు ప్రభావంగా నేను మోటార్ మంత్రావు గారు, అండ్రు బస్తారావు గారు, సుందరయ్య గారిని అయితే చూసి దండం పెట్టుకున్న. అది 82 క్లాసులు పంపినారు మాకు అప్పుడు ఈ వరంగల్లో. అయితే అలాంటిది ఉన్నందుకు ఇప్పుడు పేరు వచ్చింది, మాకు హోదాలు వచ్చినాయి. ఎమ్మెల్యే చేస్తే కూడా నేను కేసీఆర్ గారితో అన్నా, సార్ నేనైతే ఇట్లా అదిగంటే నాకు తెలియదా, నువ్వేదో ఏ సంఘం తెలియదని ఎప్పుడు ఇచ్చినా అన్నాడు. నిజంగా ఆయన గొప్పతో ఆయన అన్నట్టు అట్లా ఆ మేరకు పర్మిషన్ ఇచ్చినాక నేను అయితే ఆయన ఒక సభ పెడితే జానవేశ్వరి గారు, మన తమ్మినేని గారు, వీళ్ళందరూ చాడా వెంకటరెడ్డి వీళ్ళందరూ వచ్చినారు. వచ్చి చాలా 2-3 గంటలు జరిగింది సభ, చాలా 5 గంటలు జరిగింది. సార్ నాకు ఈరోజు బాగుంది, మీ ముందు మా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ ముందు మాట్లాడుతున్నందుకు నాకు ఇది కావాలా, ఈ ఐక్య సంఘటన కావాలా, ఇది జరగాలని చెప్తే తమ్మినేని గారు పిలిచాడు. నాకు అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి. ఏం సార్ మనం మీకంటే వాళ్ళు ఎక్కువ ఇట్లా డైరెక్ట్ మీరందరూ వచ్చారు కదా, నాకు ఏదో సంబంధం ఉందని చెప్పి అది ఇప్పుడు చెప్తున్నాను, అబద్ధం ఏం కాదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలు మీకు అవసరం ఉన్నో లేవు, కానీ మనువాదాన్ని తీసుకొచ్చి దేశంలో డైరెక్ట్ ఏం బాధ లేదు. అసమానతలు, న్యాయం, అసమాన ధర్మం ఎవడు చెప్పలే, ఏ మతంలో లేవు. ఊరికట్లా ఇప్పుడు శంకరాచార్యుడే నాస్తికం అనే పుస్తకం రాసినాడు. అద్వైతం అనే దాంట్లోనే బుద్ధుని యొక్క ప్రతిత్య సముత్పాద సిద్ధాంతం నుంచి సిద్ధనాగార్జున నుంచి పొందిండా అనేది అంటే ఖచ్చితంగా సిద్ధనాగార్జున నుంచి పొంది ఉంటాడు. బౌద్ధం మీద కోపంతోనే చదివినాడని నాకు శివరావు రెడ్డి లేకుంటే హెచ్ఎస్ శివప్రకాష్ చెప్పినాడు. శంకరాచార్యుడు సైతం హిందూ మతాన్ని, ఎందుకంటే బౌద్ధ మతం మీద ఏముందని చదివి అయ్యో ఎందులో ఎంత గొప్పదుందని ప్రచ్ఛన్న బౌద్ధుడు అని అంబేద్కర్ కానీ ఇట్లా నాగేశ్వరరావు చట్టాన్ని, అట్లాంటి మతాల్లో కూడా ఎక్కడ మనుషులు అవమానించాలని లేదు, హిందుత్వంలో లేదు ఏమిటి. కాకపోతే మనధర్మశాస్త్రంలో ఉంది. అన్నిట్లో కొన్ని మంచి సూత్రాలు కాబట్టి ఈ మధ్య మనధర్మశాస్త్ర పుస్తకాన్ని ఇస్తుండ్రు. ఏముంది, ఏం జరిగితే ఏమైతే ఆ రోజు తాతలు తండ్రుల నాడు ఎట్లయితే యూప స్తంభాలకు యజ్ఞ పశువుల నుంచి బలి చేయబడ్డారో అలాంటి ఒక కిరాతకమైన అమానుషమైన మళ్ళీ వర్ణ వ్యవస్థను మానవులు హనం చేసే సిద్ధాంతాలను తీసుకొస్తే మౌనంగా ఉండడానికి అవకాశం లేదు. మంచి ఎమ్మెల్యేస్ కావాలో, బాగుండాలో, బతకాలో, ఉన్నాం. ఎందుకు బాధపడాలంటే వచ్చే కాలంలో మనుషులను మరింత హీనంగా, మరింత అమానుషంగా బలిచ్చే మౌఢ్యం ఆక్రమిస్తున్నది. డార్విన్ సిద్ధాంతం మీద దాడి. భక్తి అంటే రమణ మహర్షిలాగుంటే మాకు సంతోషం. రమణ మహర్షిలాగా ఈ దేశంలో భక్తి అంటే రమణుడు ఆయుగా పోయినాడు, శంకరుడు ఏం చెప్పినాడు, రమణ మహర్షి కూడా ఏమనంటే నీ ఆలోచనలు విముక్తిగా ఎక్కడో క్షేత్రాలు దేవాలయ తిరగకు, గుళ్ళు అవసరం లేదు, నీ లోపల నీవు దర్శించుకున్నాడు. అది అద్భుతం. అది రామకృష్ణ పరమహంస తన లోపల ధ్యానించుకున్నాడు. కానీ అంతకంటే ముందు కూడా వేమన్ అన్నాడు, కబీర్ అన్నాడు, నామదేవ్ అన్నాడు, తుకారాం అన్నాడు. ఇవన్నీ కూడా సివి లాంటి వాళ్ళు చెప్పిన ఇవాళ ఏంటంటే భక్తి పేరుతో, మతం పేరుతో జరుగుతున్న ఈ దౌర్జన్యాన్ని భయపెట్టి అమానుషంగా సోషల్ మీడియాలో చేస్తున్నప్పుడు సార్ చెప్పినప్పుడు అందరి సెల్లులు ఉంటాయి కదా, నాకు ఎన్ని ఫోన్లు వచ్చినా కొన్ని పాటలు రాస్తే దాన్ని ఏమన్నా చేయండి, ఎందుకంటే ఏమన్నా చేయండి, మీరు ఏమన్నా మాట్లాడండి, ఆ ఫోన్లని ఇచ్చే ధైర్యం వచ్చింది, ఎస్ఎఫ్ ఇచ్చింది. ఎందుకంటే మేము వచ్చిన ఒక అంతయ్య అని నా మిత్రుడు ఎంతో మందిని బలిదానం చేసుకున్నారు ఉద్యమాల రూపంలో, వివిధ చర్యల ద్వారా ఉద్యమ వ్యతిరేకులను, ప్రతిఘాతక శక్తులను చేసి అట్లాంటి వాళ్ళు పోగొట్టుకున్నాక మామూలు బతకాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందంటే ఊకే కాగితప్పులు భయపడుతుంది. ప్రపంచంలో ఫ్యాసిజం, నాజిజమే కాదు, ఇటలీలో కానీ ఇంకో చోట కానీ క్రైస్తవానికంటే ముందే గ్రీకు మతం పుణ్యం అని చెప్పి క్రైస్తవం చంపినారు, క్రైస్తవం బాగుంటుందని ఇంకోదని చంపినారు.
బౌద్ధులను చంపినారు. ఈ అమానుషత్వం మానవ క్రౌర్యం చలం చెప్పినట్టు మానవ క్రౌర్యంలో ఉందా? ఉంటే ఈ అమానుషత్వమైన ఈ పద్ధతులను ఇప్పుడు సోషలిజము రావటం అంతా కమ్యూనిస్ట్ పార్టీ చూసుకుంటాయి. కానీ మనిషిని మనిషిగా ఉన్నతీకరించే పని మాత్రం చేయాల్సిన తత్వవేత్తలు కానీ, మతాలు కానీ, సంఘ సమాజం కానీ, పౌర సమాజ మేధావులు కానీ మనిషిని ఉన్నతీకరించి మనిషి యొక్క స్వస్వరూపాన్ని, మనిషి యొక్క స్వభావాన్ని భగ్నం చేసే మార్కెట్ శక్తుల యొక్క, కార్పొరేట్ శక్తుల యొక్క ఈ అదానీ అంబానీ కాదు ప్రపంచాన్ని శాసించే ట్రంప్ లాంటి కిరాతకమైన మనుషులతో కూడా ఘర్షించే చైతన్యాన్ని ఎస్తపోయింది. అందుకనే గద్దొచ్చారా వీరంగా వాడే ఇనుప గద్దొచ్చారా రాష్ట్రం. మేము సాగరాల మీదకి వెళ్ళి సరిహద్దులన్నీ దాటి ఎల్లలన్నీ నావేరాని ఎగురుకుంటే గద్దొచ్చారా. దాని ఒంటి నిండా వాంతికొచ్చే పురుగులున్నవి, దాని కంటి నిండా మరుగుతున్న విషయం ఉన్నది. దాని కన్ను పడితే అన్నము పాషాణం అవుతుంది. విర్రవీగి వియత్నాం వీధి కాయరా, దాని ఈకలన్నీ వీకినాక ఇంటి కాయరా. పాలస్తీన గోపురాల వీధి కాయరా, ఆడ పావురాలు దానితోని పందెమాడి ఒరుగుతున్న పందెమాడరా. ఆఫ్ఘాను నేల మీద గుర్రము పిల్లాల చంపి గుడ్డి మౌఢ్యాన్ని లేపారా, ఆడే లేపిన అందరినీ. జెలెన్స్కీ లేపుతాడు, వాడిని పిలుచుకుంటాడు. క్యూబా మీద కుతికేదాకా నింపుకుందిరా, ఏం బీకలేక తోక ముడిసి ఊరుకుందిరా.